బాబుకి జిందాబాద్ 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 పత్తి సత్తయ్య జిందాబాద్ 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 పత్తి సత్తయ్య జిందాబాద్ 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 పత్తి సత్తయ్య జిందాబాద్ జిందాబాద్ పంది పెంట అచ్చమ్మా ఇప్పుడు నువ్వు మంత్రివే పందులు కనపడ్డప్పుడల్లా గోచి బిగించి ఆ గూచి గూచి కూర్చొని ఎగబడ్డావు అనుకో జనం మమ్మల్ని గోచి ఇప్పి ఆ తూచు తూచని ఉమ్మేస్తారు గుడిసెల్లో వాళ్ళు కూడా బిస్లరీ వాటర్ తాగుతున్నారంటే నా రాష్ట్రం ఎంత ముందుకు పోతుందో అర్థం చేసుకోండి. రా నాన్న రా, అమితాబ్ బచ్చన్ రా, ఫోటోలు అందరూ బాగా తీయండి, టీవీలు బాగా కవర్ చేయండి. ఎమ్మెల్యే గారు ఫోటోలకు పోజులు ఇచ్చి అలసిపోయినట్టున్నారు, ఈ మినరల్ వాటర్ తాగండి. ఎందుకంటే ఆనందం ఇంకేం కావాలి. ఈ సీసాలో నీళ్లు 3 కిలోమీటర్ల దూరం వెళ్లి తెచ్చుకున్నవి. కుక్కలు కూడా తాగని ఈ నీళ్లు ఇక్కడ జనం అంతా తాగుతున్నారు. కూతురు చెప్పింది నిజమే బాబు, ఈ నీళ్లు మందులో కలుపుకుంటే కిక్క కట్టలేదు. మా పక్కనున్న స్థలం ఆ విదేశీ కంపెనీ వాళ్ళకిచ్చి మా పొట్ట మీద కాదు గొంతు మీద కొట్టారు. బోర్లు వేసి మొత్తం ఏరియా నీళ్లంతా లాగేస్తున్నారు. మాకున్న ఒక్క బావిలోనూ చుక్క నీరు లేదు. గత ప్రభుత్వం పట్టించుకోలేదని మేము మీకు ఓటేస్తే మీరు అంతకన్నా అధ్వానంగా ఉన్నారు. ఊరికి ఆవేశ పడకండి, మీ గురించి నేను ఆల్రెడీ అసెంబ్లీలో మాట్లాడా. అన్ని పనులు సవ్యంగా జరుగుతాయి, కానీ జీవో పాస్ అవ్వాలి కదా. విదేశీ కంపెనీలకు మాత్రం నిమిషాల మీద జీవోలు పాస్ అయిపోతాయి. అదే మా పేదోళ్ళకైతే ఎన్ని సంవత్సరాలైనా కావు. హలో, వాళ్ళు పుండు పడేటట్టుకు వెళ్తా ఉంటే హలో అంటావేంటి? మనం ఇప్పుడు హలో లచ్చనని ఏడిచే పొజిషన్ లో పట్టాం. ముందు నోరు మూసుకుని ఫోన్ పెట్టారా? వాకే ఏంటయ్యా, నేను మీ బిస్లరీ వాటర్ ఫ్యాక్టరీకి రావాలా? ఏం పెచ్చగా ఉందా? మా జనానికి దక్కాల్సిన మొత్తం నీళ్ళల్లో వాళ్ళకి సుక్క నీళ్లు కూడా దక్కకుండా మీ సీసాలు మొత్తం నింపుకుని సొమ్ము చేసుకుని మీకు సుక్క నీళ్లు కూడా దక్కనివ్వను. అంతవరకు నేను సుక్క నీళ్లు కూడా ముట్టనని మంచి నీళ్ళ మీద ప్రమాణం చేసి చెప్తాను. మంది సీసా మీద ప్రమాణం చేసి చెప్పండి, మీకు దండం పెడతాను. నువ్వు ముందా టాపిక్ ఆ పేరానికి దండం పెడతాను. అట్లా పొరపాటు ఏమండే, విన్నారు కదా, మీ ముందే అల్లట తిట్టాను. అసలు చొక్క నీళ్లు కాదు, తెల్లారేటప్పటికి ఆ ఫ్యాక్టరీ ముంచేస్తానని చెప్పేసి మీ అందరి మీద ప్రమాణం చేస్తున్నాను. రండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అయ్యా, కూర్చో. మీ పని బాగుందయ్యా. పాల ప్యాకెట్ కంటే వాటర్ బాటిల్ ఖరీదు ఎక్కువ. ఇది వరకు మా రోజుల్లో మరచెంబులో మంచినీళ్ళు పోసుకుని తిరిగేవాళ్ళం. మరి ఇప్పుడు మొలతాడు కొనుక్కోలేని మగోడు కూడా మినరల్ వాటర్ పట్టుకుని ఊపుకుంటూ తిరుగుతున్నాడు. మేము చూడలేక చేస్తున్నాం. డిమాండ్ అలా ఉంది సార్. మీరేరే చెప్పక్కర్లా, మీ సూటు ఆ సూట్ కేసు చూస్తుంటేనే తెలిసిపోతుంది. మరి మా డిమాండ్ గురించి కూడా చెప్పుకుంటారు కదా. చాలా ఎక్కువ చెప్తున్నారు సార్. 50 కోట్ల భూమిని 25 కోట్లకి ఇస్తుంటే ఎక్కువ. నీకొద్దంటే చెప్పు, ఇప్పుడే ఆ తలంలో సీమ పందుల పెంపకం పెట్టి ఇదిగో ఈయన మేనేజర్ కట్టేస్తా. నువ్వు బాగుండవలేరా, ఈయన పెట్టు, ఆడితో కలిసి పడుంటాడు, సరిగ్గా ఊరుకో బావా. సార్ 20 కోట్లు ఫైనల్, ఇదిగో 2 కోట్లు అడ్వాన్స్. సరే కానివ్వండి. అచ్చమ్మా, అది నీ వాటా కట్టి పెట్టుకో. అలా భయపెట్టుకోక, అడ్వాన్స్ లెటర్ వెళ్ళిపోద్ది. కాలనీ ఖాళీ చేయించిన తర్వాత మిగిలిన డబ్బు తీసుకొచ్చి ఇవ్వాలి, అప్పుడే భూమి పూజ. ఓకే సార్. రే బామర్దే, అలా ఖాళీ చేయించే బాధ్యత నీదిరా. ఒరే మరడి, మేం ఫ్యాక్టరీ మూయించేస్తాం, మీకు నీళ్ళు వచ్చేస్తాయి. మరి మీ ఇళ్ళ మాట ఏంటి? ఉన్నాయి కదా బాబు. చిచ్చే, కోళ్ళ కూడా అంత లేవా అవి ఇండ్ల? ఓ పని చెయ్యి, వాటిని నువ్వే తగలెట్టే. ఫ్యాక్టరీ కూడా తగలెట్టేశాడని అసెంబ్లీలో మా బావ అచ్చమ్మ ఇద్దరు మాట్లాడి మీకు పక్కా ఇళ్ళు వచ్చేటట్టు చేస్తారు.
నా చెవిలో చికెన్ ముక్కలు పెడుతున్నారా బాబు? కాదురా, మీ జీవితాలకు మంచి బ్రేక్ ఇద్దామని. ఇదిగో మీ ఇండ్ల కోసం మేమంతా ధర్నాలు చేస్తాం, అసెంబ్లీలో మైకులు ఎరగొడతాం. దాంతో మా బావకు పేరు, మీ అందరికి పక్కా ఇల్లు. ఏంటి? కరెక్ట్ అన్నమాటే మీ జీవితాలకి బంగారపు బాట. అది నమ్మమంటారా బాబు? మీ మేడ ముందు పెద్ద కారు, నువ్వు పారన పైపు నోట్లో పెట్టుకొని దొరబాబుల యమ స్టైల్ గా మేడ మెట్లు దిగుతూ. అమ్మా హాయ్ అయ్యా. అల్లుడు పోలేరమ్మా, బయట రెడీగా ఉన్నారు. తెలిసింది బాబు, తెలిసింది. ఆ కాలైన గుడిసెల బూడిదలో నుంచి మా వాళ్ళందరికీ మేడలు ములుస్తాయి. ఇంకా ఆలస్యం చేయండి బాబు, అగిట్టేస్తానంతే. అదే మాట, అదే ఊపు. ఆగద్దు, అక్కెట్టేసి. ఏనండ్రా మంత్రాలు బుగ్గైపోయారు మన గుడిచెల్లో నుంచి. మన కోసం పెద్ద పెద్ద మేడలు కడుతున్నారట, అందుకే ఆ మంత్రాలు చదువుతున్నారు. నమస్కారం అండి సత్య గారు. నమస్కారం అయ్యా, సమయానికి వచ్చావు. ఒక కొబ్బరికాయ కొట్టు అన్న. కోట్లు ఖరీదు చేసే స్థలాన్ని నీ చేతిలో పెట్టా. 1 ఇయర్ లోపు అందమైన ఫ్యాక్టరీ కట్టేయాలి. మంచి ఊపిదున్నాడు. 1 ఇయర్ ఎందుకు, 7 కట్టి పడేస్తాడు. బామ్మర్దే కాసేపు పబ్లిక్ లో మాట్లాడదని చెప్పు. ప్లీజ్. ఏంట్రా నువ్వేమో మా నాళ్ళందరికీ ఇల్లు అంటున్నావు, వాళ్ళేమో ఫ్యాక్టరీ అంటున్నారు. అయ్యా మాట చేత తేడా వస్తుంది. ఇప్పుడు ఈ పూజ చేస్తున్నది మా ఇళ్ళకే మీ ఫ్యాక్టరీకే? ఎవరి మీద తాగుబోతున్నా ఎలా తాగుబోతు మాటలు నువ్వు ఎవడనంటే నిజమాను కొట్టాడు. ఈ స్థలంలో మీ కొంపలు కట్టించమేంట్రా? మాట మారుతారా? మీరు ఇక్కడ ఫ్యాక్టరీ కట్టడానికి లేదు. 2 రోజులు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. మంది ఎక్కువైందా? కాదు, గుండెకి బలం ఎక్కువైంది. ఎమ్మెల్యే కత్తి సత్తయ్య డౌన్ డౌన్, కత్తి సత్తయ్య, కత్తి సత్తయ్య, కత్తి సత్తయ్య. హలో రామ్, నువ్వా? రంకు రాజకీయాల కత్తి సత్తయ్య, దేశాన్ని సగం కబ్జా చేసినా ఇంకా నీ ఆకలి తీరలేదా? అమాయక ప్రజల బతుకుల్లో నిప్పులు చల్లావు, దిక్కులేని వాళ్ళని చేశావు. అది అరగంటలో వాళ్ళకి న్యాయం జరగకపోతే చెయ్యకపోతే అది లేనివాడి కడుపు మంట. ఒక్కసారి నీ పంచ కింద చూడు. ఓసారి బటన్ నొక్కనా? వాళ్ళకి క్షమాపణ చెప్పి 50 లక్షల నష్టపరిహారం అరగంట, విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో వాళ్ళకి చేరాలి. 50 లక్షల బాంబ్ నీ కాళ్ళ దగ్గర ఉంది, రిమోట్ నా చేతిలో ఉంది. ఆలోచించు. ట్రిక్కులు ఏమన్నా ప్లే చేశావో, నీ పంచ కింద బాంబు పెట్టిన వాడిని నీ నట్టింట్లో బాంబు పెట్టడం నాకు పెద్ద కష్టమే కాదు. ఇంకా చాలా ఆపే. అందరూ క్షమించాలి, నేను ఇక్కడ ఫ్యాక్టరీ కట్టట్లేదు. మీ అందరికీ 50 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించుకుంటున్నాను. ఈ అవతారం ఏంటి, ఈ లగేజ్ ఏంటి, ఈ టైంలో రావడం ఏంటి? హాస్టల్లో పాము దూరింది. అమ్మో పామే? అవును. ఒరే అన్నయ్య, వాళ్ళ హాస్టల్లో పాము దూరిందంట. ఆడపావా మగపావా? లేడీస్ హాస్టల్లో ఆడపావు ఎందుకు దూరుతుంది? మగపావే దూరింది. ఓహో, అది మగపావేనని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవమ్మా? అదా, అది దూరగానే కన్నుకొట్టింది. తోక నోట్లో ఎట్టుకుని విజిలేయలేదు. ఆడవాళ్ళు జడలే కాదు, కథలు కూడా బాగా అల్లుతున్నారు. అంటే నేను కథ చెప్పానా? ఏదో భయపడి 2 రోజులు మీ ఇంట్లో ఉందామని వస్తే ఇలాగైనా మాట్లాడేది. నేను వెళ్తాలే.
అది నా గది. అయినా బయటికి వెళ్తారని చెప్పి లోపలికి వెళ్తున్నావేంటి? పాపం పోనీలే అన్నయ్య. పావు బయట చూడు మాట కూడా తడబడుతుంది. అమ్మ కూడా లేదు, నాకు తోడుగా ఉంటుంది. ఉండని. ఏయ్, ఏమైంది? నాకు నిద్రలో ఈల వేయటం అలవాటు. మా తల్లే, ఎంత మంచి అలవాటో. పడకా. సరే. నవ్య, ఇదేంట్రా బాబు, పెళ్ళాన్ని వచ్చి పక్కన పడుకుంది. ఏయ్ నవ్య, అబ్బా, దీని విసిల్కి చెవులు చిల్లులు పడేటట్టున్నాయి. నవ్య, నవ్య, ఏ నవ్యాల్. నేను ఇక్కడికి ఎలా వచ్చాను? పాక్కుంటూ. ఓ, నాకు నిద్రలో పాకే అలవాటు ఉంది. చెయ్యేశానా? కాలు కూడా వేశారు మేడం. ఇంకేం చేశాను? నన్ను రేప్ చేసావే. ఒక మగాడి శీలం పాడు చేశానా? బలరాం, నాకు ఇవన్నీ నిద్రలో చేయటం అలవాటు. నీ శీలం పాడు చేసి నేను బ్రతకను. నవ్య, నేను చావాల్సిందే. నవ్య, నన్ను చావని. నవ్య, ఏమిటిది? నేను చావాల్సింది ఈ టైప్ లోనే. నవ్య, చెప్పేది నీకే. వదులు నవ్య, నిన్నే.